హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. లాస్ట్ టైం ఒక షార్ట్ వీడియోలో ఆప్షన్ ట్రేడర్స్కి ఉపయోగపడే 3 ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వెబ్సైట్స్ని ప్రొవైడ్ చేశాను. ఆ షార్ట్ వీడియోలో ఈ వెబ్సైట్స్ గురించి డీటెయిల్డ్ వీడియో కావాలా అని అడిగితే మీలో చాలామంది ఎస్ అని కమెంట్ పెట్టారు. సో మీ అందరి కోసం ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు స్టాక్ మార్కెట్ అండ్ ట్రేడింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు ఏ విధంలోనైనా ఉపయోగపడింది అంటే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆప్స్ట్రా అనే ఒక టూల్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఆప్స్ట్రా టూల్లో ఉన్న ఫీచర్స్ నిజంగా ఒక ట్రేడర్ కి ఎందుకైనా ఉపయోగపడతాయా, లేదా డిఫైన్ ఎడ్జ్ అనే ఒక కంపెనీ జస్ట్ ప్రొవైడ్ చేయాలి అని ఈ డేటాని ప్రొవైడ్ చేస్తున్నారా అని ఈ వీడియో ఎండ్ లో మీకు తెలుస్తుంది. ఈ ఆప్స్ట్రా టూల్లో ఉన్న అన్ని ఫీచర్స్ ని మీరు ఉపయోగించాలి అని నేను చెప్పట్లేదు. అలా నేను మీకు సజెస్ట్ చేస్తే ట్రేడ్ చేయడానికి ఇన్ని డేటాని నేను చూడాలా అని మీకు మైండ్ లో ఒక ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. కాబట్టి ఈ ఆప్స్ట్రా టూల్లో ఉన్న ఏదైనా ఒక్క ఫీచర్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే, అది మీ ట్రేడింగ్ కి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే దాన్ని మాత్రమే మీరు కన్సిడర్ చేసుకోండి. ఐ హోప్ ఇప్పుడు మీరు ఫుల్ వీడియో చూడడానికి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మీరు గూగుల్లో ఆప్స్ట్రా అని సెర్చ్ చేయండి. ఇక్కడ opstradefineedge.com అనే వెబ్సైట్ వస్తుంది. ఆ వెబ్సైట్ ని క్లిక్ చేస్తే సో ఆప్స్ట్రా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ ఆర్ సైన్ అప్ బటన్ ఉంటుంది. నేను ఆల్రెడీ అకౌంట్ ని క్రియేట్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ గా వెబ్సైట్ అనేది లాగిన్ అయిపోతుంది. లాగిన్ చేసిన వెంటనే ఇలా మీకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఆప్స్ట్రా వెబ్సైట్ లో లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే పోర్ట్ఫోలియో, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఓపెన్ ఇంట్రెస్ట్, ఎఫ్ఐ అండ్ డిఐఏ డేటా, ఎడ్యుకేషన్ అని 6 ఆప్షన్స్ ని ఇచ్చారన్నమాట. అగైన్ ఈ 6 ఆప్షన్స్ లో సబ్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఈ సబ్ కేటగిరీస్ ని 1 by 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పోర్ట్ఫోలియో సెక్షన్ ని మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బిగినర్స్ కి కానీ, లేదా మీరు ఒక స్ట్రాటజీని టెస్ట్ చేస్తున్నారు, ఆ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ ఎలా వచ్చింది ఈ రోజు, ఆ స్ట్రాటజీ లైవ్ మార్కెట్ లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అని ఈ పోర్ట్ఫోలియో సెక్షన్ లో మనం మానిటర్ చేయవచ్చు. సో ఈ పోర్ట్ఫోలియో ఆప్షన్ ని మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. దానికి ముందు మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఎఫ్ఐఐ అండ్ డిఐఏ డేటాని డిస్కస్ చేసిన తర్వాత ఈ పోర్ట్ఫోలియో సెక్షన్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బెటర్ క్లారిటీ అనేది వస్తుంది. సో లెట్ స్టార్ట్ విత్ ద ఫ్యూచర్స్. సో ఈ ఫ్యూచర్స్ సెక్షన్ లో ఫ్యూచర్ డాష్ బోర్డ్ ని క్లిక్ చేశారు అంటే ఫ్యూచర్స్ యొక్క డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్ లో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మార్కెట్ ఈ రోజు ఎలా బిహేవ్ చేసింది అని ఈ ఎంటైర్ డాష్ బోర్డ్ లో మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు లైవ్ మార్కెట్ లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ 15 minutes కి ఈ డేటా అనేది అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ హైయెస్ట్ పెరిగిన 5 స్టాక్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. హైయెస్ట్ ప్రైస్ లూజ్ అయిన అంటే టాప్ లూజర్స్ లో ఉన్న 5 స్టాక్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ స్టాక్ లో ఎక్కువగా పెరిగింది అని ఇక్కడ 5 స్టాక్స్ ని ప్రొవైడ్ చేశారు. చూడండి, పవర్ గ్రిడ్ లో ఈ రోజు 13.64% ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ అనేది జరిగింది, అంటే ఇంక్రీజ్ అయిందన్నమాట. అలాగే వోల్టాస్ లో 11.75% ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో టాప్ 5 ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అలాగే టాప్ ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. డౌన్ సైడ్ కి వస్తే ఏ స్టాక్ లో హైయెస్ట్ లాంగ్ బిల్డప్ అనేది క్రియేట్ అయింది అని ఒక 4 స్టాక్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అంబుజా సిమెంట్, అదాని, వోల్టాస్ అండ్ పవర్ గ్రిడ్ లో లాంగ్ బిల్డప్ అనేది క్రియేట్ అయిందన్నమాట. నెక్స్ట్ షార్ట్ కవరింగ్ సెక్షన్ లో 4 స్టాక్స్ ని ఇచ్చారు. కోల్ ఇండియా, బెల్, బీపీసీఎల్, ఈ అన్ని స్టాక్స్ లోను షార్ట్ కవరింగ్ అయిందన్నమాట. సో నెక్స్ట్ షార్ట్ బిల్డప్ ఏ స్టాక్ లో అయింది, లాంగ్ అన్వైండింగ్ ఏ స్టాక్ లో అయింది అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ గెయినర్స్ ని కూడా మీరు చూడవచ్చు. ఏ స్టాక్ లో హైయెస్ట్ వాల్యూమ్ అనేది క్రియేట్ అయింది, అండ్ ఐవి గెయినర్స్, ఐవి లూజర్స్ అని. సో ఓవరాల్ మార్కెట్ లో ఈ రోజు హైయెస్ట్ యాక్టివిటీ జరిగిన స్టాక్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారన్నమాట. అఫ్ కోర్స్ మీరు ఒక స్టాక్ ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే ఆ స్టాక్ ఈ లిస్ట్ లో హైయెస్ట్ టాప్ గెయినర్ లో ఉందా, లేదా లూజర్స్ లో ఉందా, ఓపెన్ ఇంట్రెస్ట్ గెయినర్ లో ఉందా, ఓపెన్ ఇంట్రెస్ట్ లూజర్ లో ఉందా, లేదా మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్ లో హైయెస్ట్ వాల్యూమ్ ఉందా అని మీరు కంపేర్ చేసి డేటాని పెట్టుకుని మీరు ఒక సెకండ్ పర్స్పెక్టివ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ లో ఉన్న నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే ఫ్యూచర్స్ ఇంట్రాడే. ఇది ఒక పెయిడ్ వర్జన్. సో బేసికలీ నేను మీకు ఈ ఫ్రీ వర్జన్ లో ఉన్న డేటాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. బికాస్ చాలా మంది ఫ్రీ వర్జన్ ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఆప్స్ట్రా టూల్ లో ఫ్రీ వర్జన్ లో ఉన్న డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 80% ఆఫ్ ద డేటా అనేది ఫ్రీగానే ఉంటుంది. రిమైనింగ్ 20% కి మాత్రమే ప్రో వర్జన్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఈ పెయిడ్ వర్జన్ లో ఉన్న ఫీచర్స్ ని కూడా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఈ వీడియోకి మీరు చాలా బాగా సపోర్ట్ చేశారు, ఒక 500 లైక్స్ ని మీరు ఇచ్చారు అంటే మీకోసం పెయిడ్ వర్జన్ ని కూడా తీసుకుని పెయిడ్ వర్జన్ లో ఉన్న ఫీచర్స్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఈ డేటాని నేను స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం ఫీచర్స్ బిల్డప్ సెక్షన్ కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ స్టాక్స్ ని ప్రొవైడ్ చేశారు. 1 డే లో ఆ స్టాక్ గానీ ఇండెక్స్ గానీ ప్రైస్ ఎంత చేంజ్ అయింది అని పర్సెంటేజ్ లో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ 1 డే లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎంత చేంజ్ అయింది అని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత స్టాక్ లో జరుగుతున్న యాక్టివిటీని ఈ 2 సెక్షన్స్ లో ప్రొవైడ్ చేశారు.
బిట్వీన్ లో 5 డే ప్రైస్ చేంజ్ అండ్ 5 డేస్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ని ప్రొవైడ్ చేశారు. ఒక పర్టికులర్ స్టాక్ ఏ సిచ్యువేషన్ లో ఉంది అని కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. లెట్స్ సే ఏబీబీ ఇండియా లాంగ్ అన్వైండింగ్ లో ఉంది, ఏబీసీ క్యాపిటల్ అనే స్టాక్ లాంగ్ బిల్డప్ లో ఉంది, అశోక్ లేలాండ్ షార్ట్ కవరింగ్ లో ఉంది, ఏషియన్ పెయింట్ షార్ట్ కవరింగ్ లో ఉంది, యాక్సిస్ బ్యాంక్ షార్ట్ బిల్డప్ లో ఉంది. సో ఆప్షన్స్ పర్స్పెక్టివ్ లో ఒక పర్టికులర్ స్టాక్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అని ఈ డాష్ బోర్డ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. సో ఈ సెక్షన్ లో అన్ని స్టాక్స్ యొక్క సిచ్యువేషన్ ని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ లాంగ్ బిల్డప్ అని క్లిక్ చేశారు అంటే లాంగ్ బిల్డప్ లో ఉన్న అన్ని స్టాక్స్ కూడా ఇక్కడ వస్తాయి అన్నమాట. దాని తర్వాత షార్ట్ కవరింగ్ స్టాక్స్ లో ఇక్కడ డిస్ప్లే అవుతాయి, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్. సో ఇలా మీరు మీ ప్రిఫరెన్స్ కి తగినట్టుగా ఒక స్టాక్ ని మీరు అనలైజ్ చేయాలి అంటే లేదా ఆ స్టాక్స్ లో ఆప్షన్స్ పర్స్పెక్టివ్ లో ఏం జరుగుతుంది అని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఈ సెక్షన్ మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. లెట్స్ సే మీరు లాంగ్ బిల్డప్ లో ఉన్న స్టాక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ చేయాలి అనుకుంటే ఈ సెక్షన్ లో లాంగ్ బిల్డప్ ఉన్న అన్ని స్టాక్స్ ని ప్రొవైడ్ చేశారు. సో ఈ లాంగ్ బిల్డప్ లో ఉన్న ఒక్కొక్క స్టాక్ ని మీరు తీసుకుని చార్ట్స్ ని అనలైజ్ చేసి ప్రైస్ యాక్షన్ ని బట్టి మీరు ట్రేడ్ చేయవచ్చు. లేదా మీరు షార్ట్ కవరింగ్ వచ్చిన స్టాక్స్ లో ట్రేడ్ చేయాలి అంటే ఆ పర్టికులర్ స్టాక్స్ మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకుని ఆ పర్టికులర్ స్టాక్ యొక్క ప్రైస్ యాక్షన్ అండ్ బిహేవియర్ ని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ పర్స్పెక్టివ్ తో ఒక స్టాక్ ని మీరు చూడాలి అంటే ఈ సెక్షన్ మీకు క్లియర్ గా ఇండికేట్ చేస్తుంది ఏ స్టాక్ ఏ సిచ్యువేషన్ లో ఉంది అని. నెక్స్ట్ ఈ సెక్షన్ లో హీట్ మ్యాప్ అనే ఫీచర్ ఉంది. ఈ హీట్ మ్యాప్ లో సింగిల్ స్క్రీన్ లో మీరు ఏ స్టాక్ లో ప్రైస్ చాలా పడిపోయింది లేదా ఏ స్టాక్ లో ప్రైస్ అనేది చాలా ఇంక్రీజ్ అయింది అని ఈ వన్ స్క్రీన్ లో మీరు అబ్జర్వ్ చేయవచ్చు. డార్క్ రెడ్ కలర్ లో ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ ని హైలైట్ చేశారు. సో నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్స్ కి కంపేర్ చేస్తే యాక్సిస్ బ్యాంక్ ఈ రోజు 2.27% పడిపోయింది. అలాగే మారుతి కూడా 2.67% పడిపోయింది. అదాని డార్క్ గ్రీన్ లో ఉంది. అదాని ఎంటర్ప్రైజెస్ కావచ్చు లేదా అదాని పోర్ట్స్ కావచ్చు, కోల్ ఇండియా, ఈ 3 స్టాక్స్ కూడా నిఫ్టీ 50 లో ఈ రోజు అవుట్ పర్ఫార్మ్ చేసింది అనమాట. అంటే ఆ స్టాక్స్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ ఆరెంజ్ కలర్ లో హైలైట్ చేసిన స్టాక్స్ అన్ని కూడా మోడరేట్ గా పర్ఫార్మ్ చేశాయని ఇక్కడ ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఈ సెక్షన్ లో ఏ స్టాక్ చాలా పడిపోయింది, ఏ స్టాక్ చాలా గెయిన్ అయింది అని తెలుసుకోవడంతో పాటు నిఫ్టీ 50 లో ఉన్న హైయెస్ట్ వెయిటేజ్ స్టాక్స్ ని కూడా ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. చూడండి, నిఫ్టీ 50 లో ఉన్న హైయెస్ట్ వెయిటేజ్ స్టాక్స్ ని బాక్స్ వైజ్ ఇక్కడ ఇండికేట్ చేశారన్నమాట. రిలయన్స్ అనేది హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫీ, హెచ్డిఎఫ్సి. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ కి తగినట్టుగా ఈ బాక్సెస్ అనేవి ఇక్కడ క్రియేట్ అయిందనమాట. రిలయన్స్ అనేది నిఫ్టీ 50 లో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్, బీపీసీఎల్ అనేది లోవెస్ట్ వెయిటేజ్ ఉన్న స్టాక్ అన్నమాట. సో ఇలా హైయెస్ట్ లోవెస్ట్ ఇక్కడ ఇండికేట్ చేయడం జరిగింది. లేదా ఇక్కడ మీరు ఈక్వల్ వెయిటెడ్ అని క్లిక్ చేస్తే సో నిఫ్టీ 50 లో ఉన్న అన్ని స్టాక్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఏ స్టాక్ ఎక్కువగా పెరిగింది, ఏ స్టాక్ ఎక్కువగా పడిపోయింది అని ఇక్కడ ఇండికేట్ చేశారు. సో ఇది నిఫ్టీ 50 యొక్క హీట్ మ్యాప్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క హీట్ మ్యాప్ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో కంపేర్ టు ఆల్ ద స్టాక్స్ యాక్సిస్ బ్యాంక్ అనేది ఎక్కువగా ఫాలో అయింది. మిగతా అన్ని స్టాక్స్ కూడా నార్మల్ గా బిహేవ్ చేసింది అని ఈ హీట్ మ్యాప్ లో మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నిఫ్టీ 50 లో ఉన్న ఫీచర్ అండ్ ఆప్షన్స్ లో ఉన్న స్టాక్స్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ సెక్షన్ లో సెక్టోరియల్ హీట్ మ్యాప్ ని ప్రొవైడ్ చేశారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉన్న స్టాక్స్, ఐటీలో ఉన్న స్టాక్స్, ఎనర్జీలో ఉన్న స్టాక్స్, ఆటోమొబైల్స్ లో ఉన్న స్టాక్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్. సో ఇలా సెక్టర్ వైజ్ స్టాక్స్ ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు ఏ సెక్టర్ బాగా ఈ రోజు పర్ఫార్మ్ అయింది అని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ డేటా మీకు చాలా సింపుల్ అనిపించవచ్చు, కానీ ఈ డేటాని ఎందుకు ఇలా డిస్ప్లే చేశారు, మనకి ట్రేడింగ్ వ్యూలో కానీ లేదా జీరోదాలో కానీ మనం స్టాక్స్ ని యాడ్ చేసి పెట్టుకుంటే అక్కడే డిస్ప్లే అయిపోతుంది కదా, ఎంత పర్సెంటేజ్ చేంజ్ అనేది వచ్చింది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఎంత పర్సెంటేజ్ రెడ్యూస్ అయింది అని మీకు తెలుస్తుంది అని మీరు అనుకుంటే ఆఫ్ కోర్స్ అక్కడ కూడా మీరు మానిటర్ చేయవచ్చు. కానీ వన్ డిస్ప్లే స్క్రీన్ లో ఈ చార్ట్ ని మీరు ఓపెన్ చేసిన వెంటనే మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అయిపోతుంది ఏ స్టాక్ ఎక్కువగా పడింది, ఏ స్టాక్ ఎక్కువగా ప్రైస్ అనేది గెయిన్ అయింది అని. అలాగే ఇక్కడ సెక్టోరియల్ పర్ఫార్మెన్స్ కి వస్తే ఏ సెక్టార్ ఎలా పర్ఫార్మ్ చేసింది అని మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. మేబీ ఇది మీ ట్రేడింగ్ కి ఉపయోగపడకపోవచ్చు, కానీ స్టాక్ మార్కెట్ లో మీరు ఎవ్రీడే అప్డేటెడ్ గా ఉన్నారు అని మీకు ఎలా తెలుస్తుంది అంటే ఈ డేటాని మీరు చూస్తున్నప్పుడు మీరు మార్కెట్ తో కనెక్ట్ అయి ఉన్నారు అనే ఒక ఫీలింగ్ అనేది మీకు వస్తుంది అనమాట. సో స్టాక్ మార్కెట్ లో ఓవరాల్ మీకున్న నాలెడ్జ్ ని లేదా స్టాక్ మార్కెట్ తో నేను అప్డేటెడ్ గా ఉన్నాను అని తెలుసుకోవడానికి ఇది డెఫినెట్ గా మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం మూవింగ్ యావరేజెస్ కి వెళ్ళిపోదాం. మూవింగ్ యావరేజ్ సెక్షన్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ స్టాక్స్ ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసికలీ ఈ మూవింగ్ యావరేజ్ సెక్షన్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే డైలీ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ అనేది ఏ మూవింగ్ యావరేజ్ నియర్ బై ట్రేడ్ అవుతుంది, ఏ మూవింగ్ యావరేజ్ బిలో ఆర్ అబౌవ్ ట్రేడ్ అవుతుంది అని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. చూడండి, నిఫ్టీ కరెంట్లీ ఇక్కడ ట్రేడ్ అవుతుంది అన్నమాట. నిఫ్టీ 50 20 మూవింగ్ యావరేజ్,
50 మూవింగ్ అవరేజ్ అండ్ 100 మూవింగ్ అవరేజ్ బిలో ట్రేడ్ అవుతూ ఉంది. నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్ లో 200 మూవింగ్ అవరేజ్ బిలో కూడా ట్రేడ్ అవుతూ ఉంది. సో మనం చార్ట్స్ లో చెక్ చేస్తే ఇక్కడ నేను 200 మూవింగ్ అవరేజ్ ని ప్లాట్ చేశాను. చూడండి, నిఫ్టీ ఈ లెవెల్స్ లో క్లోజ్ అయింది. 200 మూవింగ్ అవరేజ్ అనేది క్లోజింగ్ ప్రైస్ నుండి అబోవ్ ఉందన్నమాట. సో చార్ట్స్ లో 4 to 5 మూవింగ్ అవరేజెస్ ని ప్లాట్ చేసి చూడడానికన్నా ఈ మూవింగ్ అవరేజ్ సెక్షన్ లో నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ ఏ మూవింగ్ అవరేజ్ నియర్ బై, అబోవ్ ఆర్ బిలో ట్రేడ్ అవుతుంది అని మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కరెంట్లీ 20 మూవింగ్ అవరేజ్ నియర్ బై ట్రేడ్ అవుతుంది, కానీ 50 అండ్ 100 మూవింగ్ అవరేజ్ బిలో ట్రేడ్ అవుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ 200 మూవింగ్ అవరేజ్ అబోవ్ ట్రేడ్ అవుతూ ఉంది. చూడండి, ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీని సెలెక్ట్ చేసుకుంటాను. నిఫ్టీ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటే నిఫ్టీ బ్యాంక్ అనేది ఈ లెవెల్స్ లో క్లోజ్ అయింది. సో 200 మూవింగ్ అవరేజ్ ఇక్కడ ఉందన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ 200 మూవింగ్ అవరేజ్ అబోవ్ ట్రేడ్ అవుతుంది, కానీ నిఫ్టీ 200 మూవింగ్ అవరేజ్ బిలో ట్రేడ్ అవుతుంది. సో మీరు 1 క్లిక్ లో నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ లేదా ఏదైనా ఒక స్టాక్ ఏ మూవింగ్ అవరేజ్ నియర్ బై, అబోవ్ ఆర్ బిలో ట్రేడ్ అవుతుంది అని చెక్ చేయాలి అంటే ఈ ఆప్షన్ మీకు యూస్ఫుల్ గా ఉండవచ్చు. ఐ హోప్ ఫీచర్స్ లో ఉన్న అన్ని సెక్షన్స్ ని మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం ఆప్షన్స్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ని డిస్కస్ చేద్దాం. సో ఆప్షన్ సెక్షన్స్ లో ఆప్షన్స్ బ్యాక్ టెస్ట్ అని ఉంది. ఆప్షన్స్ బ్యాక్ టెస్ట్ అనేది కూడా ఒక పెయిడ్ వర్జన్. సో అప్ సైడ్ ఉన్న ఆప్షన్స్ బ్యాక్ టెస్ట్, ఆప్షన్ సిమ్యులేటర్, ఆప్షన్స్ అల్గారిథం అనేది పెయిడ్ వర్జన్స్. నేను అప్పుడే చెప్పినట్టు ఈ వీడియోకి 500 లైక్స్ మీరు తీసుకొస్తే మంత్లీ ప్లాన్ ని తీసుకుని ప్రో వర్జన్ లో ఉన్న అన్ని ఫీచర్స్ ని మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం ఆప్షన్స్ డాష్ బోర్డ్ కి వెళ్ళిపోదాం. ఈ సెక్షన్ లో డిస్కస్ చేయడానికి అంత ఇంపార్టెంట్ పాయింట్స్ లేవు కాబట్టి మనం నెక్స్ట్ సెక్షన్ కి వెళ్ళిపోదాం. ఐవి చార్ట్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వొలటైల్ సర్ఫేస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ మనం స్ట్రాటజీ బిల్డర్ సెక్షన్ ని డిస్కస్ చేద్దాం. స్ట్రాటజీ బిల్డర్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సెక్షన్, వెరీ యూస్ఫుల్ సెక్షన్ అని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే ఈ స్ట్రాటజీ బిల్డర్ ని ఉపయోగించి ఆప్షన్స్ లో మీరు ఏదైనా ఒక స్ట్రాటజీని సెలెక్ట్ చేసుకుని ట్రేడ్ చేయడానికి ముందు ఆ స్ట్రాటజీ యొక్క ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, మార్కెట్ లో ఆ స్ట్రాటజీ విన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత ఉంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్తే లేదా డౌన్ సైడ్ వెళ్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తుంది అని ఈ స్ట్రాటజీ బిల్డర్ సెక్షన్ లో చాలా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేశారు. సో మీరు ఆప్షన్స్ లో ఒక స్ట్రాటజీని ఉపయోగించడానికి ముందు ఈ స్ట్రాటజీ బిల్డ్ సెక్షన్ లో మీరు ఆ స్ట్రాటజీని పెట్టి ఆ స్ట్రాటజీ యొక్క డీటెయిల్స్ ని మీరు తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ నిఫ్టీ 50ని తీసుకున్నాను. సెగ్మెంట్ సెక్షన్ లో మీరు ఆ ఫీచర్స్ లో ట్రేడ్ చేస్తారా లేదా ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తారా అని సెలెక్ట్ చేసుకోవాలి. లెట్స్ సే మనం యాజ్ ఆఫ్ నౌ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ ఉంటుంది. నిఫ్టీ 50లో ఎవ్రీ 1 వీక్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి నిఫ్టీ 50లో ఉన్న ఎక్స్పైరీస్ ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ స్ట్రైక్ ప్రైస్ లో ఒక పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మార్కెట్ యాజ్ ఆఫ్ నో 17,320 లో ట్రేడ్ అవుతుంది. సో 17,300 ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాల్ ఆప్షనా పుట్ ఆప్షనా అని అడుగుతుంది. సో కాల్ ఆప్షన్ గానీ పుట్ ఆప్షన్ గానీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 17,300 కాల్ ఆప్షన్ ని మీరు బై చేస్తున్నారా సెల్ చేస్తున్నారా అని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత లాట్ సైజ్, ఎన్ని లాట్స్ లో మీరు ట్రేడ్ చేస్తున్నారని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఒక స్ట్రాటజీని ఇక్కడ యాడ్ చేస్తున్నాను అన్నమాట. నిఫ్టీ 50 17,000 కాల్ ఆప్షన్ నేను బై చేస్తున్నాను ఒక లాట్ అని, యాడ్ పొజిషన్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ స్ట్రాటజీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తుంది అన్నమాట. ఈ స్ట్రాటజీలో ప్రాఫిట్ చేయడానికి 33.31% ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ప్రాఫిట్ ఇవ్వడానికి 33% పాసిబిలిటీస్ ఉంది అని ఈ ఆప్స్ట్రా టూల్ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసి ప్రాబబిలిటీని ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. మాక్సిమం ప్రాఫిట్ ఇక్కడ అన్లిమిటెడ్ అని చూపిస్తుంది. ఎందుకంటే కాల్ ఆప్షన్ బై చేసాం కాబట్టి ఆప్షన్ బయ్యర్ కి ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది. మ్యాక్స్ లాస్ అంటే మ్యాక్స్ లాస్ ఇస్ 13,000 రూపీస్. మనం పే చేసిన ప్రీమియం 265 రూపీస్ ట్రేడ్ అవుతుంది కాబట్టి మాక్సిమం లాస్ అనేది 13,250 రూపీస్. దాని తర్వాత 17,300 కాల్ ఆప్షన్ బై చేయడానికి 13,250 రూపీస్ కావాల్సి ఉంటుంది. సో ఒక కాల్ ఆప్షన్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఓన్లీ 13,250 రూపీస్ అని చూపిస్తుంది. సో ఇన్ కేస్ మీరు మల్టిపుల్ పొజిషన్స్ యాడ్ చేశారు అంటే ఇది చేంజ్ అవుతుంది. అగైన్ ఈ ప్రాబబిలిటీ అనేది చేంజ్ అవుతుంది, ప్రాఫిట్ అనేది చేంజ్ అవుతుంది, లాస్ అనేది చేంజ్ అవుతుంది, రిక్వైర్డ్ మార్జిన్ అనేది కూడా చేంజ్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న స్ట్రాటజీని బట్టి ఇది చేంజ్ అవుతుంది అన్నమాట. ఇది ఈ స్ట్రాటజీ యొక్క పిఎఫ్ చార్ట్ అన్నమాట. యాజ్ ఆఫ్ నో మీరు ఈ మిడ్ పాయింట్ లో ఉన్నారన్నమాట. ఇక్కడ నుండి మార్కెట్ అప్ సైడ్ వెళ్తే మీకు ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ నుండి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తే లాస్ అనేది అవుతుంది. సో ఈ పిఎఫ్ చార్ట్ లో మీరు యాడ్ చేసిన స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ ని ట్రాక్ చేయవచ్చు. దాని తర్వాత గ్రీక్స్ కి వెళ్ళిపోదాం. ఆప్షన్స్ లో గ్రీక్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్, అవునా? సో ఈ 17,300 ఆప్షన్స్ లో ఎంత డెల్టా ఉంది, థీటా ఉంది, గామా ఉంది అని మీరు తెలుసుకోవాలి అంటే ఈ గ్రీక్ సెక్షన్ లో ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ లేదా మల్టిపుల్ స్ట్రైక్ ప్రైస్ యొక్క గ్రీక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఇక్కడ పిఎన్ఎల్ ఆప్షన్ ఉంటుంది. సో పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ లేదా మల్టిపుల్ స్ట్రైక్ ప్రైజెస్ యొక్క గ్రీక్స్ ని మీరు తెలుసుకోవాలంటే
ఈ స్ట్రాటజీ బిల్డర్ సెక్షన్ లో ఒక స్ట్రైక్ ప్రైస్ ని యాడ్ చేసి ఆ స్ట్రైక్ ప్రైస్ యొక్క డెల్టాని లేదా తీటాని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మీకంటూ ఒక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీని మీరు ఈ ఆప్స్ట్రా టూల్లో మీరు యాడ్ చేసి చూడాలి అంటే ఈ విధంలో మీరు ఎక్స్పైరీని, స్ట్రైక్ ప్రైస్ ని, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ బై చేస్తున్నారా లేదా సెల్ చేస్తున్నారా అని మాన్యువల్ గా యాడ్ చేసి తెలుసుకోవచ్చు. లేదా ఆప్స్ట్రా టూల్లోనే స్టాడల్, స్ట్రాంగల్, స్ప్రెడ్, ఐరన్ ఫ్లై, ఐరన్ కాండర్, జేడ్ లిజార్డ్ అనే స్ట్రాటజీస్ ని ప్రొవైడ్ చేశారు. లెట్స్ సే మీరు స్టాడల్ ని 9:30కి ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవాలని మీరు చూడాలి అంటే జస్ట్ ఇక్కడ స్టాడల్ ని క్లిక్ చేయండి. లాంగ్ స్టాడల్ చేస్తున్నారా లేదా షార్ట్ స్టాడల్ చేస్తున్నారా అని సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ ఆఫ్ నౌ మనం లాంగ్ స్టాడల్ ని సెలెక్ట్ చేసుకుందాం. స్టాడల్ అని క్లిక్ చేసిన వెంటనే 17,400 స్ట్రైక్ ప్రైస్ ఆటోమేటిక్ గా వచ్చేసింది. స్టాడల్ లో పిఈ అండ్ సిఈ రెండు బై చేయాలి కాబట్టి పిఈ అండ్ సిఈ ఇక్కడ రెండు వచ్చేసాయి. ఎక్స్పైరీ వచ్చేసింది. ఎక్స్పైరీని మీరు చేంజ్ చేసుకోవచ్చు అగైన్ ఇక్కడ. దాని తర్వాత ఎన్ని లాట్స్ మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారని ఇక్కడ లాట్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసిన వెంటనే ఇక్కడ పొజిషన్స్ యాడ్ అయిపోయినాయి. ఇక్కడ 3 పొజిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఒక పొజిషన్ ని యాడ్ చేసాం కదా, సో ఆ పొజిషన్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కాబట్టి ఈ పొజిషన్ ని మనం డిలీట్ చేసేద్దాం. చూడండి 17,400 కాల్ ఆప్షన్ ని బై చేయమని చెప్తుంది, 17,400 పుట్ ఆప్షన్ ని బై చేయమని చెప్తుంది. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది 45% అయ్యింది. అగైన్ మ్యాక్స్ ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్, మ్యాక్స్ లాస్ అనేది 1,06,000 అనమాట. అంటే 5 లాట్స్ కి 1,06,000 రూపీస్ మాక్సిమం లాస్ అనమాట. ట్రేడ్ చేయడానికి పే చేయాల్సిన ప్రీమియం అమౌంట్ 1,07,000 రూపీస్. సో ఇక్కడ 5 లాట్స్ తీసుకున్నాం కాబట్టి మార్జిన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్ మీరు ఏ స్ట్రాటజీని ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారో దానికి తగినట్టుగా వాల్యూస్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు పేఎఫ్ గ్రాఫ్ ని చూసాము అంటే పేఎఫ్ గ్రాఫ్ అనేది ఇలా వచ్చిందనమాట. మార్కెట్ ఎటు సైడ్ వెళ్తే ప్రాఫిట్ వస్తుంది, ఎటు సైడ్ వెళ్తే లాస్ వస్తుంది అని ఈ పిఎఫ్ గ్రాఫ్ ని చూసి మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం లాంగ్ స్టాడల్ చేసాము కాబట్టి సో మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళింది అంటే పుట్ ఆప్షన్ లో ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అంటే కాల్ ఆప్షన్ లో ప్రాఫిట్ వస్తుంది. కానీ మిడిల్ లో ఒకే రేంజ్ లో ట్రేడ్ అవుతూ ఉంటే రెండు పొజిషన్స్ లో ప్రీమియం అనేది డీకే అవుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ స్ట్రాటజీలో లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్ ఈ స్ట్రాటజీ బిల్డర్ సెక్షన్ లో ఆ స్ట్రాటజీ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, మార్కెట్ ఎటు సైడ్ వెళ్తే ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది, మార్కెట్ ఎటు సైడ్ ట్రేడ్ అయితే లాస్ అనేది క్రియేట్ అవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఏంటి, మార్జిన్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, పర్టికులర్ స్ట్రాటజీలో మాక్సిమం లాస్ ఎంత అని మీరు ట్రేడ్ చేయడానికి ముందు తెలుసుకోవాలి అంటే ఈ టూల్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఈ సెక్షన్ మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నాను. స్ట్రాటజీ బిల్డర్ తర్వాత ఈ సెక్షన్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ మనం రిజల్ట్స్ క్యాలెండర్ కి వెళ్ళిపోదాం. ఒక స్టాక్ యొక్క రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నిఫ్టీ 50లో హై వెయిటేజ్ స్టాక్స్ అయినా హెచ్డిఎఫ్సి బ్యాంక్ గానీ, రిలయన్స్ గానీ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తే లేదా పోస్ట్ చేయడానికి ముందు గానీ పోస్ట్ చేసిన తర్వాత గానీ మార్కెట్ లో ఆ ఇంపాక్ట్ అనేది తెలుస్తుంది. సో రిజల్ట్స్ రావడానికి ముందు లేదా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ లో ఉన్న మొమెంటమ్ ని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని తెలుసుకోవడం కూడా ఇంపార్టెంటే. సో ఈ సెక్షన్ లో ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ లో ఉన్న అన్ని స్టాక్స్ యొక్క రిజల్ట్స్ ని ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. మార్చ్ లో ఎటువంటి రిజల్ట్స్ లేదు కాబట్టి ఏ డేట్ కూడా ఇక్కడ హైలైట్ అవ్వలేదు. అదే మనం 1 మంత్ వెనక్కి వెళ్లి ఫిబ్రవరి మంత్ లో చూసాము అంటే ఫిబ్రవరి మంత్ లో ఈ ఆరెంజ్ కలర్ లో హైలైట్ చేయడం జరిగింది. ఈ హైలైట్ చేసిన డేట్స్ లో ఏదో ఒక స్టాక్ లో రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. లెట్స్ సే మనం 5th ఫిబ్రవరిని క్లిక్ చేస్తే 5th ఫిబ్రవరి జేకే సిమెంట్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది. 6th ఫిబ్రవరిలో ముతూట్ ఫినాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫినాన్స్, టాటా సిల్ రిజల్ట్స్ ని పోస్ట్ చేశాయి. 14th ఫిబ్రవరిని సెలెక్ట్ చేసుకుంటే చాలా స్టాక్స్ వాటి రిజల్ట్స్ ని పోస్ట్ చేశాయి అన్నమాట. సో రిజల్ట్స్ వచ్చే డేట్స్ ని ఇక్కడ ఆరెంజ్ కలర్ లో హైలైట్ చేయడం జరిగింది. మార్చ్ లో ఎటువంటి రిజల్ట్స్ లేదు కాబట్టి ఇక్కడ ఎటువంటి డేట్స్ కూడా హైలైట్ అవ్వలేదు. కానీ మనం ఏప్రిల్ లో చూసాము అంటే అల్ట్రాటెక్ సిమెంట్ లో 28th ఏప్రిల్ లో రిజల్ట్ రాబోతుంది కాబట్టి ఇక్కడ డేట్ అనేది హైలైట్ చేయడం జరిగింది. సో మీరు నిఫ్టీ 50 లో బ్యాంక్ నిఫ్టీలో డెఫినెట్లీ ట్రేడ్ చేస్తూ ఉంటారు. మార్కెట్ లో జరిగే యాక్టివిటీస్ ని మీరు డెఫినెట్ గా అండర్స్టాండ్ చేసుకుని మార్కెట్ తో అప్డేటెడ్ గా ఉండాలి అంటే ఇది కూడా ఒక ఇంపార్టెంట్ డేటా. రిజల్ట్స్ క్యాలెండర్ తో పాటు హిస్టారికల్ రిజల్ట్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హిస్టారికల్ రిజల్ట్స్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు స్టాక్స్ లో ట్రేడ్ చేస్తున్నారు అంటే హిస్టారికల్ రిజల్ట్స్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకని చెప్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మనం రిలయన్స్ అని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి రిలయన్స్ పాస్ట్ లో ఏ డేట్ లో రిజల్ట్స్ ని పోస్ట్ చేసింది అని డేట్ వైజ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మార్కెట్ ని మీరు రిజల్ట్స్ ని బట్టి బ్యాక్ టెస్ట్ చేయవచ్చు. లెట్స్ సే రిలయన్స్ అనేది నెక్స్ట్ వీక్ లో రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తుంది. రిలయన్స్ స్టాక్ లో రిజల్ట్ రావడానికి ముందు 1 వీక్ ఎలా బిహేవ్ చేసింది,
రిజల్ట్ వచ్చిన రోజు ఎలా బిహేవ్ చేసింది, రిజల్ట్ వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అని మీరు ఈ స్టాక్ లో ఉన్న బిహేవియర్ ని అండర్స్టాండ్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ లో రాబోయే రిజల్ట్స్ లో ఈ స్టాక్ ఎలా బిహేవ్ చేయవచ్చు అనే అండర్స్టాండింగ్ మీకు వస్తుంది. సో నెక్స్ట్ వీక్ రిలయన్స్ రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తుంది అంటే పాస్ట్ లో జరిగిన డేటాని అనలైజ్ చేసి ఫ్యూచర్ లో జరగబోయే బిహేవియర్ ని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు లేదా ప్రిడిక్ట్ చేయవచ్చు కదా. సో అలా మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఈ డేటా అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు కావాల్సిన స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని ఆ స్టాక్ యొక్క రిజల్ట్ వచ్చిన డేట్ ని సెలెక్ట్ చేసుకుని గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ పర్టికులర్ డేట్ లో రిలయన్స్ అనేది నెగిటివ్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసిందా లేదా పాజిటివ్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసిందా అని మీకు తెలిసిపోతుంది. సో దాన్ని పట్టుకుని మీరు చార్ట్స్ లో అనలైజ్ చేయవచ్చు. మేబీ మీరు ఫ్రీగా ఉన్నట్టయితే ఈ వీక్ ఒక పర్టికులర్ స్టాక్ ని సెలెక్ట్ చేసుకుని పాస్ట్ లో ఆ పర్టికులర్ స్టాక్ రిజల్ట్ రావడానికి 1 వీక్ ముందు, రిజల్ట్ వచ్చిన 1 వీక్ తర్వాత ఎలా బిహేవ్ చేసింది అని అబ్జర్వ్ చేయండి. సో రిజల్ట్ క్యాలెండర్ లో ఏ స్టాక్ యొక్క రిజల్ట్స్ నెక్స్ట్ రాబోతుంది అని చూడవచ్చు. హిస్టారికల్ రిజల్ట్స్ లో ఏ స్టాక్స్ యొక్క రిజల్ట్స్ అనేది ఏ డేట్ లో వచ్చింది అని తెలుసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ సెక్షన్ లో డిస్కస్ చేసిన పాయింట్స్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఓపెన్ ఇంట్రెస్ట్ సెక్షన్ కి వెళ్ళిపోదాం. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ట్యాబ్ లో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మాత్రమే ఫ్రీగా అవైలబుల్ ఉంది. రెస్ట్ ఉన్న అన్ని ఫీచర్స్ కూడా పెయిడ్ వర్జన్ లో అవైలబుల్ ఉంటుందన్నమాట. పెయిడ్ వర్జన్ లో ఉన్న అన్ని డేటాని కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ డేటాలో గ్రీన్ కలర్ లో ఉన్నది కాల్ ఆప్షన్ డేటా, రెడ్ కలర్ లో ఉన్నది పుట్ ఆప్షన్ డేటా. ఈ డేటా ఎందుకు ఉపయోగపడుతుంది అంటే హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ స్ట్రైక్ ప్రైస్ లో ఉంది అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ లో ఇంక్రీజ్ అయిందా లేదా డిక్రీజ్ అయిందా అని చూపిస్తుంది. ఆప్షన్స్ ట్రేడర్స్ కి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మార్కెట్ లో ఒక రేంజ్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది ఉపయోగపడుతుంది. సో నిఫ్టీ 50 9th మార్చ్ ఎక్స్పైరీ లో చూస్తుంటే 18,000 కాల్ ఆప్షన్ లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఓపెన్ గా ఉన్నాయి. అంటే 18,000 కాల్ ఆప్షన్ లో ఎక్కువ కాల్ రేటింగ్ అనేది జరిగిందన్నమాట. మనం ఎప్పుడు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని చూసేటప్పుడు ఆప్షన్ సెల్లర్ పర్స్పెక్టివ్ లోనే చూడాలి. సో ఆప్షన్ సెల్లర్ పర్స్పెక్టివ్ లో చూస్తే ఒక ఆప్షన్ సెల్లర్ కాల్ ఆప్షన్ ని సెల్ చేస్తున్నాడు అంటే మార్కెట్ బేరిష్ గా ఉండబోతుంది అని అర్థం. అంటే ఆప్షన్ సెల్లర్స్ 18,000 కాల్ ఆప్షన్ ని ఒక రెసిస్టెన్స్ గా కన్సిడర్ చేసుకుంటున్నారు. సో మార్కెట్ 9th మార్చ్ లోపల 18,000 లెవెల్స్ ని క్రాస్ చేయలేదు అని 18,000 కాల్ ఆప్షన్ లో హైయెస్ట్ కాంట్రాక్ట్స్ ని బిల్డ్ చేశారన్నమాట. 18,000 కాల్ ఆప్షన్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడంతో పాటు 18,000 కాల్ ఆప్షన్ లో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంది. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది అంటే ఆల్రెడీ ఆప్షన్ సెల్లర్స్ 18,000 ని ఒక రెసిస్టెన్స్ గా భావిస్తున్నారు. దానితో పాటు ఈ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్ లో కూడా ఎక్స్ట్రాగా వాళ్ళ పొజిషన్స్ ని యాడ్ చేసుకున్నారన్నమాట. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట. సో చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయితే అగైన్ 18,000 లెవెల్ అనేది ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మార్కెట్ లో యాక్ట్ అవుతుంది. సో 9th మార్చ్ డేటాని చూస్తుంటే 17,400 అండ్ 18,000 లెవెల్స్ అనేవి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా మార్కెట్ లో యాక్ట్ అవుతాయని ఈ డేటాని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలాగే పుట్ సైడ్ చూసాము అంటే 17,000 లో ఎక్కువ పుట్ రైటింగ్ జరిగింది కాబట్టి సో 17,000 లెవెల్స్ ని ఇంపార్టెంట్ సపోర్ట్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. బికాస్ ఒక ఆప్షన్ సెల్లర్ పుట్ ఆప్షన్ ని సెల్ చేస్తున్నాడు అంటే అతని వ్యూ అనేది మార్కెట్ లో బుల్లిష్ ఉంది కాబట్టి పుట్ ఆప్షన్స్ ని సెల్ చేస్తున్నాడు. సో 17,000 లో ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి బిగ్ ప్లేయర్స్ 17,000 ని ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ గా కన్సిడర్ చేస్తున్నారన్నమాట. అఫ్ కోర్స్ ఈ డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ మీరు మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ మూమెంట్ లో లేదా మీరు ట్రేడ్ తీసుకోవడానికి ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని బట్టి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని కూడా ఐడెంటిఫై చేయవచ్చు. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి గానీ ఆప్షన్స్ గురించి ఉన్న అన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ని మన ఛానల్లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టాను. ఆ ప్లేలిస్ట్ మీరు చూస్తే కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్ మార్కెట్ లో ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది అని మీకు అండర్స్టాండ్ అవుతుంది. సో ఈ డేటాని చూసి మీరు ఏ స్ట్రైక్ ప్రైస్ లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది అని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. మనం నెక్స్ట్ సెక్షన్ కి వెళ్తే ఇక్కడ ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ డేటా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ డైలీ ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ యొక్క యాక్టివిటీని, ఇక్కడ మంత్లీ అండ్ ఇయర్లీ యాక్టివిటీని ప్రొవైడ్ చేశారు. ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ యొక్క యాక్టివిటీని ఇక్కడ మీరు ట్రాక్ చేయవచ్చు. ఒక పర్టికులర్ డేట్ లో ఎఫ్ఐఎస్ ఆర్ డిఏఎస్ నెట్ బయర్స్ గా ఉన్నారా సెల్లర్స్ గా ఉన్నారా అని అండర్స్టాండ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎఫ్ఐఎస్ డెరివేటివ్స్, మనం ఇప్పుడు చూసింది క్యాష్ మార్కెట్. డెరివేటివ్స్ ని సెలెక్ట్ చేసుకుంటే డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ యొక్క యాక్టివిటీని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో 2nd మార్చ్ లో ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ యొక్క యాక్టివిటీని చూస్తే ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ లో ఎంత లాంగ్ ఉన్నారు, ఫ్యూచర్స్ లో ఎంత షార్ట్ ఉన్నారు, నెట్ ఫ్యూచర్స్ లో వాళ్ళ యాక్టివిటీ ఏంటి, అండ్ డిఏఎస్ ఫ్యూచర్స్ లో ఎంత లాంగ్ ఉన్నారు, ఎంత షార్ట్ ఉన్నారు, డిఏఎస్ నెట్ బయర్స్ గా ఉన్నారా సెల్లర్స్ గా ఉన్నారా అని ఇక్కడ కంప్లీట్ డేటాని మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం డేటాని మీరు చూసి ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మార్కెట్ తో మీరు అప్డేటెడ్ గా ఉండాలి, కనెక్టెడ్ గా ఉండాలి అంటే ఈ డేటా మీకు ఉపయోగపడుతుంది. బికాస్ స్టాక్ మార్కెట్ లో ఏ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది అని మీరు చెప్పలేరు. కాబట్టి ఈ అన్ని డేటాని చూసి మీరు ట్రేడ్ చేయకపోయినా ఈ అన్ని డేటా గురించి మీకు ఒక అండర్స్టాండింగ్ ఉంటే చాలు.
ఈ ఆప్స్ట్రా టూల్లో ఉన్న ఫైనల్ ఫీచర్ అనేది పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియో చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్పాను కదా. మార్కెట్లో మీరు ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి లేదా మీరు ఫాలో చేస్తున్న పర్టికులర్ ఆప్షన్ స్ట్రాటజీ లైవ్ మార్కెట్లో ఎలా వర్క్ అవుతుంది దాన్ని మానిటర్ చేయడానికి, ఈ రోజు ఆ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ ఎలా ఉంటుంది అని మీరు తెలుసుకోవడానికి ఈ ఫీచర్ మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. ఈ పోర్ట్ఫోలియో సెక్షన్ లో రియల్ పోర్ట్ఫోలియో, పేపర్ పోర్ట్ఫోలియో, కస్టమ్ పోర్ట్ఫోలియో అని 3 ఆప్షన్స్ ఉంటాయి. రియల్ పోర్ట్ఫోలియో అంటే యాక్చువల్లీ మీరు ఆ ట్రేడ్ ని తీసుకున్నారు లైవ్ మార్కెట్ లో, దాన్ని రియల్ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి పెట్టుకుని మానిటర్ చేయవచ్చు. పేపర్ పోర్ట్ఫోలియోలో రియల్ మనీతో ట్రేడ్ చేయట్లేదు కానీ ఆ పర్టికులర్ ఆప్షన్ స్ట్రాటజీని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే పేపర్ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. దాని తర్వాత కస్టమ్ పోర్ట్ఫోలియోలో రియల్ పోర్ట్ఫోలియో ఆర్ పేపర్ పోర్ట్ఫోలియో రెండింటిని ఒకే డాష్ బోర్డ్ లో మీరు చూడవచ్చు. సో ఈ పోర్ట్ఫోలియో సెక్షన్ లో మీరు పొజిషన్స్ ని యాడ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు స్ట్రాటజీ బిల్డర్ ని క్లిక్ చేయాలి. స్ట్రాటజీ బిల్డర్ ని క్లిక్ చేస్తే ఇలా మీకు ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. మనం అప్పుడే డిస్కస్ చేసాం కదా, మీరు ఏదైనా స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయాలి, ఆ స్ట్రాటజీ యొక్క విన్నింగ్ ప్రాబబిలిటీ, ఎంత మార్జిన్ అవసరం ఉంటుంది, పేఆఫ్ చార్ట్ ని మీరు చూడాలి అంటే ఈ స్ట్రాటజీ బిల్డర్ లో మీరు చూడవచ్చు అని డిస్కస్ చేసాం. యాజ్ ఆఫ్ నౌ ఒక స్ట్రాటజీని మనం క్రియేట్ చేసి పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి చూద్దాం. ఓకే, సో ఎగ్జాంపుల్ కి ఇక్కడ నిఫ్టీని తీసుకున్నాను. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. లెట్స్ సే 29th March కి నేను ఒక స్ట్రాడల్ ని క్రియేట్ చేయాలి. స్ట్రాడల్ అని క్లిక్ చేసిన వెంటనే 17,400 కాల్ అండ్ పుట్ ఆప్షన్ వచ్చింది. 29th March ఎక్స్పైరీ డేట్ వచ్చింది. ఎన్ని లాట్స్ తో మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారని ఇక్కడ లాట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్ స్ట్రాడల్ చేయాలా లేదా షార్ట్ స్ట్రాడల్ చేయాలా అని అడుగుతుంది. బై అని క్లిక్ చేస్తే లాంగ్ స్ట్రాడల్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇది లాంగ్ స్ట్రాడల్ యొక్క పే ఆఫ్ చార్ట్. ఈ స్ట్రాటజీని మీరు మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసి ఎండ్ ఆఫ్ ద డే ఆ స్ట్రాటజీ ప్రాఫిట్ ఇచ్చిందా లేదా లాస్ ఇచ్చిందా అని మానిటర్ చేయడానికి ఇక్కడ సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సేవ్ చేశారు అంటే మీ స్ట్రాటజీకి ఒక పేరు ప్రొవైడ్ చేయాలి. నేను యాజ్ ఆఫ్ నౌ ఎగ్జాంపుల్ కి టెస్ట్ అని టైప్ చేస్తున్నాను. టెస్ట్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లిక్ చేశారు అంటే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అనేది వస్తుంది. రియల్ పోర్ట్ఫోలియో, పేపర్ పోర్ట్ఫోలియో, కస్టమ్ పోర్ట్ఫోలియో. పేపర్ పోర్ట్ఫోలియోని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే స్ట్రాటజీ సేవ్డ్ అని వస్తుంది. సో ఇప్పుడు పోర్ట్ఫోలియో సెక్షన్ కి వెళ్ళి పేపర్ పోర్ట్ఫోలియోని క్లిక్ చేస్తే మనం యాడ్ చేసిన స్ట్రాటజీ అనేది ఇక్కడ వచ్చిందనమాట. ఈ స్ట్రాటజీ యొక్క డీటెయిల్స్ ని చూడాలి అంటే ఇక్కడ నిఫ్టీ పై క్లిక్ చేస్తే యాడ్ చేసిన పొజిషన్స్ అనేది విజిబుల్ అవుతుంది. చూడండి, 29th March ఎక్స్పైరీ 17,400 కాల్ ఆప్షన్ ని అలాగే 17,400 పుట్ ఆప్షన్ ని 223 రూపీస్ లో బై చేస్తున్నారు. అగైన్ ఇక్కడ అనలైజ్ అని క్లిక్ చేస్తే పే ఆఫ్ చార్ట్ కి మిమ్మల్ని రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు అడిషనల్ పొజిషన్స్ ఏదైనా యాడ్ చేయాలి లేదా ఎగ్జిట్ అవ్వాలి అంటే ఎగ్జిట్ చేసిన తర్వాత అగైన్ సేవ్ అని క్లిక్ చేస్తే అగైన్ ఈ స్ట్రాటజీ అనేది మీ పోర్ట్ఫోలియోలో సేవ్ అయిపోతుంది. ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైజెస్ యొక్క అన్ని డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ స్ట్రాటజీలో డెల్టా ఎంత ఉంది, థీటా ఎంత, గామా, వేగా అని ఆప్షన్ గ్రీక్స్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఓవరాల్ పిఎన్ఎల్ అనేది ప్రొవైడ్ చేశారు. యాజ్ ఆఫ్ నౌ ఓవరాల్ పిఎన్ఎల్ అనేది 0 ఎందుకు చూపిస్తుంది అంటే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ 0 అని చూపిస్తుంది. అదర్వైజ్ ఎవ్రీ 1 minute కి ఈ డేటా అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫీచర్ ని ఉపయోగించి మీరు మార్కెట్లో ఒక స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అని మీకు అండర్స్టాండ్ అవుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ఎక్స్పైరీ స్ట్రాటజీ ఉంది. ఎక్స్పైరీ డే రోజు ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుంది అని మీరు టెస్ట్ చేయాలి అంటే మార్నింగ్ 9:15 or 9:30కి పొజిషన్స్ ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని మానిటర్ చేస్తూ ఉండండి. దీన్ని మానిటర్ చేస్తూ ఉంటే ఆ మార్కెట్ కండిషన్ కి ఆ స్ట్రాటజీ ఎలా వర్క్ అయింది అని మీకు అండర్స్టాండ్ అవుతుంది. దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫీచర్ అని చెప్పవచ్చు. బిగినర్స్ తక్కువ క్యాపిటల్ తో మార్కెట్ కి వస్తారు కాబట్టి ఆప్షన్స్ బయింగ్ ని ప్రిఫర్ చేస్తారు. ఆ పర్టికులర్ స్ట్రాటజీలో లైవ్ మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి ముందు ఆ స్ట్రాటజీపై మీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి అంటే మీరు ఇలా లైవ్ మార్కెట్ లో ఈ స్ట్రాటజీని ఉపయోగించి చూడాలి. సో స్ట్రాటజీస్ ని ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మీకు ఆ స్ట్రాటజీ యొక్క రిజల్ట్ అనేది అర్థమవుతుంది. రిజల్ట్ అర్థమైంది అంటే మీకు మార్కెట్ లో ట్రేడ్ చేయడానికి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో అలాంటప్పుడు మీ ఫియర్ ని, మీ గ్రీడీనెస్ ని రెడ్యూస్ చేసుకుని మార్కెట్ లో ఇంకా కాన్ఫిడెంట్ గా మీరు ట్రేడ్ చేయవచ్చు. సో అందుకు ఈ ఫీచర్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఈ ఫ్రీ ఫీచర్ ని మీరు ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, ఐ హోప్ ఆప్స్ట్రా టూల్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ అండ్ మేజర్ కాన్సెప్ట్స్ ని మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ తో 500 లైక్స్ వచ్చింది అంటే డెఫినెట్ గా పెయిడ్ వర్జన్ లో ఉన్న డేటాని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇలాంటి వీడియోస్ మీకు క్రియేట్ చేయడానికి చాలా టైం అండ్ ఎఫర్ట్ అవసరం. సో వీడియోస్ లో మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోస్ ని లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.